ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఒక నెలకి క్రితం డిసెంబర్ 15-16 ప్రాంతంలో సాగునీటి సంఘాల ఎలక్షన్ జరిగాయి పార్లపల్లి గ్రామంలో. అందులో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎలక్షన్లో ఏకపక్షంగా జరుగుతున్నాయనేటువంటి వార్త మన పెద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే చిన్నకేశెట్టి గారు తెలియడంతో ఏకపక్షంగా జరుగుతున్నారని కొంతమంది సమాచారం రావడం వలన పెద్దలు పార్లపల్లి గ్రామానికి పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరపండి, ఇందులో నిష్పక్షపాతంగా జరగాల, మీరు ఏకపక్షంగా అధికారిగా ఉండి ఎలక్షన్ అధికారిగా వచ్చారు, మీరు ఏకపక్షంగా జరుపుకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరపాలని ఆయన చెప్తే, మన పెద్ద ఆయన యొక్క వయసును కూడా ఆయన పట్టించుకోకుండా ఏకవచనంతో సంబోధించి అనరాని మాటలు అన్నారని మనం మీడియాలో చూసాం. అందులో భాగంగానే వయసు కూడా గుర్తించకుండా ఈ మట్టంగా మాట్లాడడం తప్పని చెప్పి మేము నిరసన కార్యక్రమం సోమపన్నగర్ చేపట్టడం జరిగింది. అందులో మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. ఆ పద్ధతిలోనే మనం శాంతియుతంగా ధర్నాకారం నిర్వహిస్తుంటే, అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆటంకం కలగరాదు చేసిన పబ్లిక్ దృష్ట్యా వచ్చినటువంటి ఎస్ఐ గారు అక్కడ మాటలో మాట ఏ విషయం కూడా ఏమీ రాద్దంతా ఏం జరగలేదు, కేవలం మనం శాంతియుతంగా చేస్తున్నాడు. ఆయన విధుల్లో భాగంగా మనవాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందులో ఎటువంటి గలాటాలు కానీ ఏవి జరగలేదు. అందులో ఏదో చిన్న మైక్ విషయంలో గలాట జరగడం వలన అక్కడికే అందరూ సర్దుబాటు చేసుకొని మన యొక్క శాంతియుతమైన ధర్నాను జరుపుకొని వచ్చారు. కానీ ఒక నెల రోజుల తర్వాత మన ఎవరైతే ధర్నాలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎంపీపీ కావచ్చు, నందవరం మన శివపగౌడ్ కావచ్చు, మన వైస్ చైర్మన్ నజీర్ కావచ్చు, వీరందరినీ ఒక మీలో ధర్నాలో ఒక అధికారిని విధులకు అంతరాయం కలిగించారని, అలాగే ఎస్సీ ఎస్టీ యొక్క అవమానంగా మాట్లాడారని ఉన్నారు. ఆ యొక్క ధర్నా కార్యక్రమంలో కూడా మన అధికార ప్రతినిధి సునీల్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక ఎస్సీ ఎస్టీ చెందిన వ్యక్తే, కానీ ఆయన ఎస్సీ ఎస్టీలకు భంగం కలిగించే రకంగా ప్రవర్తిస్తే అడ్డుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ. కాబట్టి అటువంటిది జరగలేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక నెల తర్వాత మీ మీద కేసు ఉందని రావడం, ఇన్ని రోజుల తర్వాత కేసులు పెడుతున్నారంటే దీని వెనుక అధికార పార్టీ నాయకులు అంటే ప్రజాప్రతి అయినా ఉండొచ్చనే అనేటువంటి అనుమానం కలుగుతుంది. కాబట్టి అలాగే ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు విడనాడాల. ఎందుకంటే ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మేము ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, మరి గత డిసెంబర్ 15వ తేదీన సాగునీటి సంఘ ఎలక్షన్లు పార్లపల్లి గ్రామంలో జరగడం జరిగింది. అక్కడ మా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు అక్కడికి వచ్చి ఎలక్షన్లకు మా వాళ్ళు కూడా ఇక్కడ మెంబర్స్ ఉన్నారు, మరి వీళ్ళు కూడా పాల్గొంటున్నారు, వీళ్ళని కూడా లోపలికి వెళ్ళే విధంగా సహకరించండి అని అడగడం జరిగింది. దానికి గాను ఎస్బీఐ సిఐ గారు ఎవరు కొత్తగా స్పెషల్గా వేశారు ఆయన్ని. ఆయన పెద్ద ఆయన వయసు తగ్గట్టు కూడా మాట్లాడకుండా మరి రేపో అనడం జరిగింది. నిజంగా ఆయన వయసు ఆయన వయసులో సగం వయసు కూడా ఉండదు, కానీ నిజంగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరం. దాని గురించి మరి నెక్స్ట్ రోజు మేము ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్నా మన మాచాని సోమప్ప సర్కిల్లో ఏర్పాటు చేశాం. దానికి గాను స్పీకర్ మీకు అనుమతి లేదు, స్పీకర్తో మాట్లాడకూడదు అని మన టౌన్ ఎస్ఐ గారు రవి కుమార్తో కొంచెం వాగ్దానానికి దిగారు. అయితే మేము అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కలిసి ఎస్ఐ గారు ఆయన ఎస్సీ ఎస్టీ అనేది మాకు ఏం తెలియదు, ఆయన ఆ మాటలు అనడం కూడా మేము ఎవరు కూడా ఒక్క మాట అనడం జరగలేదు. వారికి ఇద్దరికి వాగ్దానం జరుగుతుంటే మేము ఏం చేశాము,
మీరు డిపార్ట్మెంట్ వారి నుంచి వారిని మనం ఏం అనకూడదు, వారిని మాట్లాడకూడదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. సార్ మా వాడిదే తప్పు అని ఆయన మేము మాట్లాడడం జరిగింది. ఆయన ఇద్దరు ఫైర్ అయినా ఒక్క మాట ఎవరు మా నాయకులు ఎవరు కూడా ఆయన్ని ఒక్క మాట అనడం జరగలేదు. మరి అందుకుగాను గత డిసెంబర్ నెల 16వ తేదీన జరిగినటువంటిది జనవరి 12వ తేదీన కేసు బుక్ చేయడం జరిగింది. అంటే దీని వెనకల ఏం జరుగుతుందనేటువంటిది కూడా మనకు నిజంగా ఈరోజు బయటపడుతున్నాయి. నిజంగా రాజకీయంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను డిమాండ్ చేసి ఈరోజు వాళ్ళు పేర్లు రాపియడం జరిగింది. అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ ముందుకొచ్చి ఏం మాట్లాడకూడదు, చేయకూడదు, వారిని భయపెట్టే విధంగా ఈ కేసు బుక్ చేస్తే ఇంకొకరు కూడా మాట్లాడాలనే విధానంతో ఇవన్నీ బుక్ చేయడం జరిగింది. కానీ నిజంగా ఈరోజు కేసులు బుక్ చేస్తే మేము మూలకు కూర్చోవడమో లేకుంటే పార్టీలోనే తప్పుకోవడం అనేటువంటిది మీ అవివేకము. ఏ విషయంలో అయినా ఎక్కడైనా ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా పార్టీలో మా కార్యక్రమాలు కానీ ఏదైనా మేము చక్కగా చేసుకునే విధంగానే చూసుకుంటాం. కానీ మరి డిపార్ట్మెంట్ వారికి కానీ ఇంకొకరికి కానీ ఇబ్బందికరంగా ఏది కూడా చేయము. ఎందుకంటే మా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు కానీ మా బుట్టారేణకమ్మ గారు కానీ వారు ఎటువంటి మనుషులు అంటే చీమకు కూడా హాని చేయకుండా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో వారు పోయేటువంటి నాయకులు. కాబట్టి మరి వారిని ఈరోజు రాజకీయ పరంగా మా మీద కేసులు బుక్ చేయడం అనేటువంటిది చాలా చాలా బాధాకరం. అయినా కేసులు అంటే అవేమి ఈరోజు వారు మా మీద పెట్టారు, మేము వారి మీద రాబోయే కాలంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి ఆట మొదలైందంటే మరి తర్వాత రాబోయే కాలాల్లో ఎలా ఉంటాయనే కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాజకీయ పరంగా ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకోవడం ఫస్ట్ సారి ఇది. ఏదైనా తప్పులు చేసిన వారి మీద కేసులు పెడితే ఓకే, కానీ ఏ తప్పు చేయకుండా